హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోరెంట్ల మాధవ్ వైసీపీ నేత పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ చేబ్రోలు పైన దాడికి ప్రయత్నించినందుకు గాను అతను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అతను కొంత లోకేష్ గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు వైసీపీ నేత గోరెంట్ల మాధవ్ అరెస్ట్ అవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. సో మరి అతన్ని కోర్టుకు పెట్టబోతున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది కోర్టులో, అసలు ఈ అరెస్ట్ ఏ విధంగా జరిగింది అన్న విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి తేజ ఉన్నారు. సో తను అడిగి గోరెంట్ల మాధవ్ అరెస్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ఆదిత్య. సో గోరెంట్ల మాధవ్ ఇతనందరికీ తెలిసిన వ్యక్తే. వైఎస్ఆర్సీపీ హయాంలో పార్లమెంట్ మెంబర్ గా ఉన్న వ్యక్తినా. అయితే రీసెంట్ గా వైఎస్ పార్టీపై ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో అతను అరెస్ట్ అయ్యారు. అతని పేరు కిరణ్. సో అంటే అతను చేసిన వ్యాఖ్యలకు గాను కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అతని పైన అటాక్ చేయడానికి సిద్ధమయ్యారు. అందులో ముఖ్యంగా గోరెంట్ల మాధవ్ గారు నిన్న మనకి ఆ సీన్ లో క్లియర్ గా కనిపించారు. మాకు అప్పగించినట్టు పోలీసులు అక్కడ అడిగే ప్రయత్నం కూడా జరిగింది. అంటే వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసే కేసులో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అయితే అతను పరారీలో ఉన్న ఆయనను సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడలో పట్టుకున్నారు. అనంతరం గుంటూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఆయన తరలిస్తున్న నేపథ్యంలోనే వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కిరణ్ పై దాడికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు గోరెంట్ల మాధవ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పోలీసుల దగ్గర అలాగే గోరెంట్ల మాధవ్ దగ్గర అంటే ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు కూడా డిస్కషన్ చేశారు. మరోవైపు కిరణ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు అతన్ని అంటే లేడీస్ ని తిట్టడం కరెక్ట్ కాదని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా మనం నిన్న చూసాం. అవును. అయితే ఈ విషయం కాస్త చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా టీడీపీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళల పైన చిన్నారుల పైన నీచమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం అలాంటి సహించే నిర్ణయం తీసుకోదు. ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే అని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. నిన్న ఇన్ఫర్మేటివ్ గా డైరెక్ట్ గా చెప్పేశారు. అలాగే ముఖ్యంగా చిన్నారుల పైన ట్రోల్ చేసిన లేకపోతే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక మహిళ కూడా ఇలా అలానే చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సభకి ఆమె ట్రోల్ చేయడం వల్ల. సో వీటన్నిటికీ గాను చాలా సీరియస్ గా దీనిపైన నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సీన్ లో సంబంధించి అంటే ఈ ఇష్యూలో సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గోరెంట్ల మాధవ్ ఇందులో మనకి క్లియర్ గా బాగా కనిపించారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్స్ అందరూ కూడా సైలెంట్ గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే పడని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అప్పట్లో ఉన్న చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అంటే పార్టీని విమర్శించిన, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించిన, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు తిప్పుకొట్టే సమాధానాలు చెప్పేవారు. డిబేట్స్ లో గానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వేదిక దాంట్లో గానీ రకంగా తిప్పుకొట్టే సమాధానాలు చెప్పేవారు. అయితే ప్రస్తుతం వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేనందున వల్ల సో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో సైలెంట్ గా ఉంటున్నారన్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా అంటే ఏదైనా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తారన్న భయం కూడా వాళ్ళలో ఉంది. సంచేత ఈ ఇష్యూలో ఎవరు కూడా ఎక్కువగా అనిపించలేదు. కొడల నాటి గాని, అంబటి రాంబాబు గాని, ముఖ్యంగా రోజా గారు గాని, ఇంకా చెప్పుకుంటూ పోతే అనిల్ కుమార్ యాదవ్ గాని ఎవరు కూడా అనిపించలే. ఈ ఇష్యూలో సంబంధించి బాగా హైలైట్ అయిన వ్యక్తి గోరెంట్ల మాధవ్. గోరెంట్ల మాధవ్ కొంచెం లోకేష్ గారి పైన కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. సో అతనికి ఖచ్చితంగా 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారు, వెళ్తారు, బెయిల్ మీద మళ్ళీ
14 రోజులు రిమాండ్ ముగిసిన తర్వాత మళ్ళీ బెయిల్ దొరుకుతున్న వాళ్ళకి బెయిల్ మీద బయటకు వస్తారు, ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మామూలుగా ఇప్పుడు అతని పైన దాడి చేసినందుకే గోరెంట్ల మాధవ్ని అరెస్ట్ చేస్తారా, ఇంకేదైనా రీజన్స్ అయ్యి ఉంటాయా? రీజన్స్ అంటే ఖచ్చితంగా గోరెంట్ల మాధవ్ ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ప్రభుత్వం తీరు పైన కూడా అంచిత వ్యాఖ్యలు చేసి ఉంటారు. అలాగే ఎస్పీ సీరియస్ అయ్యాడు గోరెంట్ల మాధవ్ పైన అంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్ కూడా కొన్ని న్యూస్ ఛానల్ లో కూడా ప్లే అవుతుంది. ఆ రకంగా అయినా మరి అతన్ని అదుపులోకి తీసుకునొచ్చు. అంటే ప్రస్తుతం మన లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పైన చేసిన వ్యాఖ్యలకు గాను కేసు పెట్టారని చెప్తున్నారు. అండ్ నిన్న కూడా ఒక కేసు నమోదైందని కూడా చెప్తున్నారు. వచ్చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగింది. కేసు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. సో ఇప్పటి వరకు అయితే మరి గోరెంట్ల మాధవ్ని కోర్టులో హాజరుపరిచారా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా తేజ? ఖచ్చితంగా హాజరుపరిచే అవకాశం ఉంటుంది. సోమవారం గాను రేపు శనివారం, అలాగే మళ్ళీ ఆదివారం కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి సోమవారం కోర్టులో హాజరుపరిచే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, నువ్వు అన్నట్టు తేజ, ఇంతకు ముందు ఇష్యూలు ఎక్కువగా గోరెంట్ల మాధవే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, దాడికి వెళ్ళడం, ఇవంతా కూడా మనం చూసాము. సో అంతకుముందు అంటే సోషల్ మీడియాలో వైసీపీ కొంతమంది కార్యకర్తలు అతన్ని కిరణ్ని బెదిరించడం, అతను చంపేస్తామంటూ బెదిరించి ఆ రకంగా పోస్టులు పెట్టడం చూసాం. కానీ డైరెక్ట్ గా గోరెంట్ల మాధవ్ ఒకరే అటాక్ కి వెళ్ళడం మనం చూసాం. ఎందుకు గోరెంట్ల మాధవ్ ఈ స్థాయిలోకి వెళ్ళిపోయారు? అంటే వైసీపీ నుంచి ఎక్కువగా పెద్ద నేతలు ఎవరు రాలేదు, ఒక్క గోరెంట్ల మాధవ్ తప్పితే ఎందుకు గోరెంట్ల మాధవే అంతలా రియాక్ట్ అయ్యారు? దాదాపు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కామెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కంట్లో పడ్డానికి ఈ విధంగా వెళ్లారని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో అందులో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం మంది భయపడే పరిస్థితి ఉంది ఇక్కడ. బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా, లేకపోతే ఈ ప్రభుత్వ పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని మనం విమర్శించినా ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఛాన్సులు ఉంటాయంటూ కూడా రోజు వాళ్ళలో భయం పెరుగుతుంది. ఏ క్షణాన్న ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియట్లా. ఇక్కడ టీడీపీలోనే, ఇక్కడ ఈ ప్రభుత్వంలోనే మీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఇష్టారాజ్యంగా మాట్లాడిన నాయకులను కానీ, లేకపోతే ఇష్టారాజ్యంగా రాజకీయాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరి పైన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోమంటూ కూడా కొంచెం ఒక వర్గం డైలీ మాట్లాడుతుంది. మేము ఇందుకా మిమ్మల్ని గెలిపించింది, ఇందుకా మేము మీ కోట్లు వేసింది అని చెప్పేసి ఒక వర్గం ఏదో ఒక రోజు మాట్లాడుతూనే ఉంటుంది. సో ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే కొంచెం ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించాలి, ఈ కక్ష రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ముందుగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో దీనిపైన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. సో ఖచ్చితంగా అంటే చట్ట దృష్టిలో వాళ్ళు చేసిన తప్పులైతే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అన్నారు. అండ్ మనం చూసాం వల్లభనేని వంశీ ప్రస్తుతం ఉన్నారు. దాదాపు 1 నెల రోజులు అవుతుంది ఆయన జైల్లోకి వెళ్ళి. సో తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పేర్లు వినిపిస్తున్నాయి. సో మరి చూడాలి. గోరెంట్ల మాధవ్ విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా ఇతను నిన్న కిరణ్ పైన దాడికి ప్రయత్నించారంటే పోలీసులు అతను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే పోలీసులు అంటే వాళ్ళ రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళు అంటే ఎవరో ఓట్లేస్తే గెలిచిన పోలీసులు కాదు వాళ్ళు. సో అంటే వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉంటాయి, నిబద్ధత ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, గొడవలు జరగకుండా చూసుకోవడానికే వాళ్ళు చూస్తూ ఉంటారు. సో పోలీసులు అతను అరెస్ట్ చేస్తున్నా సరే ఇతను ఇష్టం వచ్చినట్టు నిన్న అక్కడ సీఏ పైన గానీ, ఎస్ఐ పైన గానీ ఇష్టాచారంగా మాట్లాడడం, దుర్భాషలాడడం, దాడికి మళ్ళీ కిరణ్ వాళ్ళని కిరణ్ పైన దాడికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా చేశాను నిన్న. ఆ సీన్ లో చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది మనకి. తర్వాత లోకేష్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం, దానికి గాను అతను అరెస్ట్ చేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ తేజ. సో ఈ విధంగా మరి పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ పైన దాడికి ప్రయత్నించినందుకు గాను గోరెంట్ల మాధవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన కాస్త లోకేష్ గారి పైన కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తున్నారు. సో ఆ కేసులోని ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. మరి కోర్టు